విదేశాల నుండి అక్రమంగా ప్రజల్ని తరలించడం. మామూలుగా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మన దేశంలో చెప్పబడేది ఏంటంటే వ్యభిచారాన్ని, మహిళల్ని అలాగా అన్నట్టు. అదే కాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మగవాళ్ళని కూడా బానిసలుగాను లేకపోతే గనక వలసలకో తీసుకువెళ్తూ ఉండడాన్ని కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అనినే అంటారు. ఇది విదేశాల్లో జరిగేటటువంటిది. ఇప్పుడు స్పెయిన్ వాళ్ళు తాజాగా స్పానిష్ అథారిటీ ఒక పెద్ద ఇట్లాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్ని పట్టుకున్నారట. ఏదైతే గురాడియా సివిల్ ఏజెంట్స్ ఈ వ్యవహారం జరిగిందట. కార్టగెనా ముర్షియా రీజియన్లో జరిగినటువంటి అతిపెద్ద ఆపరేషన్లో వేలాది మందిని ఇలా అక్రమంగా తీసుకొస్తుంది. అంటే అక్రమ మార్గంలో వలసదారులుగా తీసుకొస్తున్నటువంటి రాకెట్ని ఇప్పుడు పట్టుకున్నారు. ఎందుకంటే స్పెయిన్ ప్రజలు ఈ మధ్యకాలంలో తిరుగుబాటు చేస్తున్నారు, శరణార్థుల పేరుతో ఇక్కడికి తీసుకొస్తున్న వాళ్ళతో పెద్ద సినిమా జరుగుతోందని అది ఇప్పుడు తేల్చే ప్రయత్నంలో భాగంగా ఒక పెద్ద రాకెట్ పట్టుకున్నారు.